నమస్తే అండి. ఈరోజు సాయంత్రం అలా వెళ్తుంటే అండి మా ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ మయూరి టిఫిన్స్లో టిఫిన్స్ చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయరా బాబా అన్నాడండి. ఈ హోటల్ అయితే ఎస్విఎన్ కాంప్లెక్స్ ఎదురుగుండా ఉందండి. ఇంక ఈ హోటల్ లోపలికి వస్తానండి చాలా మంది ఫ్యామిలీస్తో తింటున్నట్టు కనిపిస్తుందండి. ఇంక ఎలాగో వచ్చాం కదని ఏదో ఒక టిఫిన్ చేద్దామని చెప్పేసి హోటల్ లోపలికి వెళ్ళానండి. ఇంకా అక్కడ చూస్తే ఆ టిఫిన్స్ కోసం చాలా మంది ఆత్రంగా చూస్తున్నారండి నాకులాగా. లోపల అక్కడ ఎవరో పూరి తీసుకున్నారండి, అది చూసి తీసుకోవాలనిపించింది. మా ఊడు అన్నాడు, రవ్వ దోశ తినరా బాబా చాలా బాగుంటుంది అన్నాడండి. ఇంక సరే అని చెప్పి మా ఊడు అన్నాడు కదా, ఒక రవ్వ దోశ తీసుకున్నానండి. దాని మీద ఒక సాంబార్ ప్లేట్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఈ రవ్వ దోశ అయితే 50 రూపాయలు తీసుకున్నారండి. ఆ దోశ చోట పట్టుకెళ్ళి ఓ పక్కన పెట్టుకునండి, అది తింటా ఉంటాయండి. ఇంకా ఆనియన్ రవ్వ దోశతో ఆ కూర కలుపుకుని తింటండి, టేస్ట్ అదిరిపోయిందండి. ఇంకా ఆ తర్వాత దోశ ముక్క తీసండి సాంబార్లో వేసి కాసేపు అయ్యాక అది బాగా కలుపుకునండి, అది తింటే అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి, నెక్స్ట్ లెవెల్. అయితే ఇక్కడ సాంబార్ ఇడ్లీ చాలా బాగుంటుందిరా, అది కూడా ట్రై చేయంటే బాబు ఇప్పటికే కడుపు నిండిపోయింది, రేపు పొద్దున్న ట్రై చేద్దాం అని చెప్పి తర్వాత రోజు వచ్చామండి. ఇంకా సాంబార్ ఇడ్లీలో పైన చట్నీ కూడా ఇచ్చాడండి. ఇంకా సాంబార్తో ఇడ్లీ తింటే ఉందండి, టేస్ట్ 40 రూపాయలు తీసుకున్నాడు, ఎక్సలెంట్గా ఉందండి.